వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు, కనుమ పండుగ శుభాకాంక్షలు. శ్రీమాత్రే శ్రీమాత్రే. గురుగారు, ముఖ్యంగా కనుమకు చూసుకుంటే కొన్ని ప్లేస్ లో అమ్మవారికి బలిని ఇస్తూ ఉంటారు జంతువులను. అలాగా అలా అమ్మవారు కోరిందా లేకపోతే అలా చేయాలా? ఎందుకు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. యాక్చువల్గా అమ్మవారికి ఎవరు ఇవ్వరు, అమ్మవారికి ఇస్తారనుకుంటారు డైరెక్ట్ గా. అమ్మవారు తీసుకోరు కూడా. కిందని పరివార దేవతలు ఉంటారు కొంతమంది. ఒక్కొక్క దేవతకి కొన్ని శక్తులు ఉంటాయమ్మా. ఆ శక్తి పరివార దేవతలకి ఇస్తారు యాక్చువల్గా. ఇంకోటి ఏంటి, గ్రామ దేవతల్లాగా వాళ్ళ కొంత పరివార దేవతలు ఉంటారు. మీరు మామూలుగా ఒక పూజ చేసేటప్పుడు, ఆవాహనం చేసేటప్పుడు ఇలా చేతులు పెట్టి ఆవాహనం చేస్తాం. ఫస్ట్ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణం పోస్తాం పూజ చేసే ముందు. ప్రాణమంత్రం వేరే ఉంటుంది, ఆవాహన మంత్రం వేరే ఉంటుంది. అందులో ఏంటంటే ఆయుధ సహిత, అదేవిధంగా అష్టదిక్పాలకులు, అష్టమాతృకలు, అష్టభైరవులు అని అక్కడ ఆవాహనం చేసి పూజ చేస్తారనమాట యాక్చువల్గా. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎనీ టెంపుల్ అమ్మవారేమి నాకు కావాలి, ఆవిడికి ఎందుకు, ఆవిడికి తక్కువ. ఇప్పుడు మనం ఇస్తేనే ఆవిడ తినాలా, కింద పరివార దేవతలకు ఇస్తారు. అది కూడా బలంటే ఎంతసేపు మీరు మేకలు కోళ్ళు కోయడమే కాదు, శాస్త్రంలో అన్నాన్ని కూడా బలిగా పెడతారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బలిగా ఇచ్చిన దాన్ని అసలు తినకూడదు కదా గురుగారు. ఎందుకంటే మరి తింటున్నారు కదా అని మంత్రం చదవట్లే. ఎక్కడ కూడా బలికో మంత్రం ఉంటుంది, మంత్రం చదివిస్తారు. మంత్రం చదివిస్తే తినకూడదు, అసలు తినకూడదు. అది ఇచ్చేసినట్టే, వదిలేసినట్టే. అవి ఇంకే జంతువులు ఏవో తింటాయి, పడేస్తాయి. వీళ్ళు తినకూడదు. ఇప్పుడు ఇక్కడేంటి, ఇవాళ రేపు నేను కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటా, అక్కడ వెళ్ళి కోడిని కోస్తారు, మేకని కోస్తారు. ఆ మంత్రం ఉండదు, ఏముండదు, ఎవరికొని ఏదో జల్లుతారు. అది ఇట్లా తలకాయ ఊపితే ఇంకా అది ఓకే చేసినట్టు అనమాట. ఓకే చేసిందని అంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి కదా, ఓకే చేసిందని ఫీల్ అవుతారు. అది తలకాయ ఊపిపోతే మళ్ళీ దాన్ని కట్ చేయరట. అవును గురుగారు, కట్ చేయరు. అంటే ఏదో కీడు అది ఒప్పుకోవట్లేదని వాళ్ళు ఇది అవుతారట. ఇంకోటి ఏంటంటే, ఈ కాళికా పురాణం ఉంటుంది, అందులో ఎక్కడా కూడా మీకు కోడిని బలి ఇవ్వమని లేదు. కోడి ఇవ్వకూడదు. చాలా మంది తెలియ కోడిని ఇస్తుంటారు. మీకు ఎందుకు, కామాఖ్య ఉంది కదా, కామాఖ్యలో పంచబలులో అని ఇస్తారమ్మా. అక్కడ ఉండేటువంటి ఇది అది చెరుకు గడ ఇస్తారు, గుమ్మడికాయ ఇస్తారు, పౌరం ఇస్తారు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, ఎగిరేది ఇవ్వాలి. ఈ కోడి అనేటువంటిది ఏంటంటే, అది ఎగిరేది కాదు, 4 కాళ్ళ జంతువు కాదు, మీడియంలో ఉండేది. ఇంకేంటంటే అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో, అట్లా ఇస్తారు. అక్కడ మేకని ఇస్తారు, దున్నపోతుని కూడా పెడతారు అక్కడ. అంటే అక్కడ ఇచ్చే పద్ధతులు. యాక్చువల్గా కలియుగంలో బలి నిషిద్ధము అని ఉంది శాస్త్రాల్లో. బలి అంటే ఎంతసేపు నువ్వు దాన్ని దీన్ని కట్ చేయడమే కాకుండా నీ అహాన్ని కూడా బలి ఇవ్వాలి. అంటే నీలో ఉన్నటువంటి చెడు దాన్ని వదిలేయడము. అన్నాన్ని పెట్టి అక్కడ నువ్వు అన్నము గారెలు ఏమైనా పెట్టి కూడా నువ్వు మంత్రం చదివితే ఆ పరివార దేవతలు తీసుకుంటారు. కాకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క కోరిక నెరవేరడానికి ఆ యొక్క పరివార దేవతల్ని, ఆ దేవతని ప్రేరేపించిస్తారు కొన్ని కష్టమైనటువంటి పనులు తీరడానికి. అది ఒక్కొక్క ప్రాంత ఆచారాలు, సెంటిమెంట్ లాగా. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, ఈ పని అవ్వాలి, నాకెందుకు ఈ పని అవ్వట్లేదు అంటే, కింద పరివార దేవతలు ప్రేరేపించిస్తేనే అవుతుందని ఒక నమ్మకాలు ఉంటాయి కొంతమందికి. ఆ రకంగా ఇస్తుంటారు. అంతేకాని అమ్మవారు ఎక్కడ మెయిన్ పర్సన్ ఎవరు అడగరు. ఎందుకంటే మీకు ఈ చిన్న పనులు ఉంటాయి, సరిత అవ్వాలని అమ్మవారు కుదరొచ్చి ఏం చేయదమ్మా, కింద ఉండే వాళ్ళు చేసేస్తారు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకు పని అవ్వాలి, సీఎం గారే చేస్తారా ఏంటి, పిఎం గారే చేస్తారు, అట్లా ఏమి ఉండదు. కింద ఆఫీసర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ పనులు చేసేస్తారు. అందుకని మనం ఏం చేస్తాం, ఆయన కలిసి అయ్యాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం, ఈ పని అవ్వట్లేదని. ప్రతిదానికి సీఎం దగ్గరికి వెళ్ళంగా ఆ పరివార దేవతలకు ఇస్తారు వీళ్ళు ఇచ్చేది. అందరూ ఏమనుకుంటారంటే, అమ్మవారు ఎందుకు అడుగుతుంది, అమ్మవారు అసలు అడగదు, ఈశ్వరుడు అడగడు, అమ్మవారు అడగదు. కొంతమంది గురుగారు మానేద్దాం అనుకున్నా కూడా మన వంశపార్యపరంగా వస్తుంది కదా, మళ్ళీ ఏమైనా కీడు జరుగుతుందేమో, ఒకవేళ పొరపాటున జరిగినా కూడా అందువల్లనేమో అనుకుంటూ వస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఎట్లా బ్రేక్ చేసుకోవాలి ఆ రూల్ ని? అంటే ఒకటే, ఒక కూష్మాండం ఇచ్చినా, ఒక నిమ్మకాయ ఇచ్చినా, సరే ఇప్పుడు మీరు అన్నట్టు అన్నం ఇచ్చినా. అవును, అన్నం ఇవ్వచ్చు, గుమ్మడికాయ ఇవ్వచ్చు. మీకు ఎందుకు, గట్టిగా కొబ్బరికాయ కొడితే కూడా అది కూడా భలే ప్రాణం ఉంటుంది. చెరుగ్గడ ఇస్తారు. అసలు లలిత ఉపాసన చేసేవాళ్ళు చెరుకు రసం తాగకూడదని చెప్తారు. ఎందుకంటే చెరుకులో ప్రాణశక్తి ఉంటుందమ్మా. ఇప్పుడు చెరుకుని కట్ చేసి మనం నాటాము, వెంటనే మళ్ళీ అది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దానిలో ఒక ప్రాణశక్తి ఉంది, అందుకే ఇస్తారు. నిమ్మకాయ ఇస్తారు, కొబ్బరికాయ, గుమ్మడికాయ.
ఎందుకు అంటే కింద పరివార దేవతలకి వీళ్ళు మొక్కుకొని కరెక్ట్గా పనిచేసి ఆ కొబ్బరికాయ గుమ్మడికాయ ఇస్తే పని జరుగుతుంది కూడా. Yes. మీరు ప్రాణమే ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.